జనసేన ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసు ఉన్నతాధికారులు ప్రత్యేకంగా పర్యవేక్షిస్తున్నారు. జిల్లా ఎస్పీతో పాటు ఏఎస్పీ, అదేవిధంగా పెద్దాపురం డీఎస్పీ శ్రీహర్రాజ్ సైతం ప్రత్యేకంగా పర్యవేక్షిస్తున్నారు. ప్రధానంగా ప్రస్తుతం మనం ఏదైతే ప్రధాన ద్వారం ఉందో అక్కడ ప్రస్తుతం మనం ఉన్నాము. డిజిటల్ పరంగా కూడా ప్రత్యేకంగా పోలీసులంతా కూడా అక్కడ పర్యవేక్షిస్తున్న పరిస్థితి మాత్రం నెలకొంది. లోపలికి ఎవరిని వెళ్లకుండా డీఎస్పీ కేడర్ అధికారితో పాటు అదేవిధంగా ఇటు సర్కిల్ ఇన్స్పెక్టర్లు, అదేవిధంగా సబ్ ఇన్స్పెక్టర్లు, కానిస్టేబుల్స్ సైతం పెద్ద ఎత్తున అక్కడ ప్రధాన గేటు వద్ద పర్యవేక్షిస్తున్న పరిస్థితి నెలకొంది. ఇటు పోలీసులతో సమానంగా జనసేన పార్టీకి సంబంధించిన పలువురు కూడా ప్రత్యేకంగా పర్యవేక్షిస్తూ ఉన్నారు. డిజిటలైజేషన్ ప్రకారంగా ఎప్పటికప్పుడు పరిస్థితి పోలీసులతో పాటు ఇటు జనసేనకు సంబంధించిన టీం కూడా ప్రత్యేకంగా పర్యవేక్షిస్తుంది. ఒకవేళ ట్రాఫిక్ సమస్యలో ఇరుక్కుంటే ఏ విధంగా క్లియర్ చేయాలి, అక్కడికి ఏ విధంగా వెళ్ళాలి, ఇలా తనదైన శైలిలో జనసేనకు సంబంధించిన టీం కూడా ప్రత్యేకంగా రంగప్రవేశం చేసింది. ఒక పోలీసులు ఏ విధంగా పర్యవేక్షిస్తున్నారో అదేవిధంగా ఇటు జనసేన టీం కూడా అక్కడ పర్యవేక్షిస్తున్న పరిస్థితి మాత్రం స్పష్టంగా కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో మరికొద్దిసేపట్లో అంటే దాదాపు ఒక 2 గంటల వ్యవధిలో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఈ ప్రాంతానికి ప్రత్యేక హెలికాప్టర్ ద్వారా చేరుకున్నారు. ఈ నేపథ్యంలో పోలీసుల భద్రత అంతా కూడా అక్కడికి చేరుకుంది. దాదాపుగా 1600 మందికి పైగా పోలీసులు ఈ ప్రాంతానికి చేరుకుని ప్రత్యేకంగా పర్యవేక్షిస్తున్నారు. లోకల్ 18 సూర్యప్రకాష్, ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా.